పుండరీకాక్ష గారు అంటే వేరే వాళ్ళు ప్రొడ్యూసరు. బట్ పుండరీకాక్ష గారి ఆధ్వర్యంలో 'శ్రీకృష్ణావతారం' అనే సినిమా తీస్తున్నారు. 'శ్రీకృష్ణావతారం' ఎవరిదో తెలుసా అండి? దేవిప్రసాద్ గారి ఫాదర్ది అసలు. కానీ పుండరీకాక్ష గారి ఆధ్వర్యం. కనకమేడల ఆయన పేరు ఏదో, తిరుపతి గారు ఏదో ఉంది. ఆయన సినిమాది 'శ్రీకృష్ణావతారం'. కానీ ఆయన వీళ్ళ ఆధ్వర్యంలో తీశారు. ఆయన పుండరీకాక్ష గారి ఆధ్వర్యంలో తీస్తే వెళ్ళారు. రామారావు గారితో కృష్ణావతారం తీద్దామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు రాముడు, విష్ణుమూర్తి, తర్వాత దుర్యోధనుడు, ఈ 3 పాత్రలు మీరు వేయాలి సార్ అన్నారు. 3 పాత్రలు వేయాలంటే రామారావు గారు ఆలోచించాడు. ఏమి మేము కాదు అంటే, మనం రామారావు గారు ఎలా ఎంకరేజ్ చేస్తారని ఇదివరకు చెప్పుకున్నాం. సత్యనారాయణ కొన్నాడు, నాకు రాముడు భీముడిలో వేశారు కదా, ఆయనతో వేయించండి, బాగా చేస్తాడు. కాదు సార్ మీరే వేయాలి, మీరు తప్ప ఇంకెవరు సూట్ కాదన్నారు. నేను చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచండి, సత్యనారాయణ గారు బాగా చేస్తారు, తప్పకుండా ఆయన చేత వేయించండి అన్నాడు. ఆయన ఎంకరేజ్ చేశారు. అంటే ఎవరినైనా సరే ఆయన చెప్పట్లో మహానుభావులు ఎందుకు అవుతారు అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇలాంటి వాళ్ళండి. అంటే ఎవరిలో ఉన్నది వాళ్ళకు ఉంది. అంటే ప్రతి ఆర్టిస్ట్ వెనకున్నారు ఆయన. హరినాథ్ గారు, సోమన్ బాబు గారు డైరెక్ట్ గా చెప్పాడు. ఆయన వీరాభిమానిలో నా క్యారెక్టర్ రావడానికి రామారావు గారు కారణం అని డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా చెప్పాడండి. హరినాథ్ గారికి చెప్పాడు. తర్వాత భీష్మలో హరినాథ్ గారిని పంపించాడు. ఆయన కృష్ణుడు వేషం వేయించాడు. ఇవన్నీ చెప్పించుకున్నాం. అంటే మంచి విషయాలు అనేది ఒకసారి చెప్పుకోవాలి సార్. మనం ఎప్పుడు కూడా గొప్పవాళ్ళ విషయాలు ఎందుకు అవుతారండి. ఎంచేతంటే వంకరగా ఆలోచించకూడదు. దేని గురించి కూడా వంకర వెతకూడదు. ఏ విషయం గురించి అయినా వంకర వెతకూడదు. మనం మంచినే స్వీకరించాలి. మనం అందుకనే మంచి గురించి మాట్లాడుతున్నాం. మనం సత్యనారాయణ గారు దుర్యోధనుడికి వేషం వేసేటప్పటికి ఇక పరమానందం అయిపోయింది. అయితే దుర్యోధనుడిగా డైలాగులు చెప్పగలడా అంటే డైలాగులు ప్రాక్టీస్ చేసి మరీ నిరూపించుకున్నాడు. ఆయన దుర్యోధనుడిగా విపరీతంగా ఇంప్రెస్ చేశాడు అందరినీ. చెప్పారు, చూసారా బ్రదర్, మేము చెప్పాం కదని. ఇక రామారావు గారు పర్సనల్ ఆర్టిస్ట్ అయిపోయాడు సత్యనారాయణ గారు. ఆయన సొంత పిక్చర్లు, ఉమ్మడి కుటుంబం, ఇలాంటి పిక్చర్లు అన్నింటిలోనూ. ఆ తర్వాత మన ఒక సినిమాలో దీంట్లో సత్యసాయి బాబాయిని కూడా పాట కూడా తీశాడు సత్యనారాయణ గారి మీద. సత్యనారాయణ గారు ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టాడు. ఆయన సాఫ్ట్ క్యారెక్టర్లు, అన్నదమ్ముల క్యారెక్టర్లు, వీటన్నిటిలోనూ ఇప్పుడు సత్యనారాయణ గారు బిజీ అయిపోయాడు. రామారావు పిక్చర్లు ఎక్కువ భాగం ఉన్నాడు ఆయన.